నీ మనసుకు కావలసిన మందు సమాధానం అది నీ కాడనే ఉంది. Download and subscribe to ETV Win. నా మెదడంతా మొద్దుబారిపోయింది. ఆ క్షణాన నేను చెప్పుంటే ఇలా అయ్యుండేదే కాదు. కానీ అప్పుడు నేను నోరు విప్పలేకపోయాను. ఆ తర్వాత హాస్పిటల్లో మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను చెప్పలేకపోయానన్నయ్య. మీకు ఇలా అయిన తర్వాత నాలో నేను ఎంత కుంగిపోయానో నాకే తెలుసు. ఇప్పటి వరకు ఈ విషయం చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. నేను మంచి తెలిస్తే చెడు ఎదురైందేంటా అని ఎంత బాధపడుతున్నానో నాకే తెలుసు. నన్ను క్షమించండి అన్నయ్య. అయ్యో, నువ్వు చెడు కోరి చేసింది కాదు కదమ్మా. నువ్వేం బాధపడకు. నేను కూడా నిన్ను అపార్థం చేసుకున్నాను దేవకి. ఇంత జరుగుతున్నా ఒక్క మాట కూడా చెప్పలేదే అని బాధపడ్డానమ్మా. కానీ నీ మనసులో ఇంత బాధ పెట్టుకుని కుమిలిపోతున్నావంటే నీ మనసేంటో ఇప్పుడు అర్థం అవుతుంది. లేదమ్మా, ఏమైనా నేను చేసింది తప్పు. నన్ను క్షమించాలి. నువ్వేమైనా కావాలని చేసావా ఇదంతా? వాళ్ళు బాగుండాలనే చేశావు. దానికెందుకు నువ్వింతలా బాధపడి క్షమాపణలు అడుగుతున్నావు? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా వాళ్ళు? అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది. ఎంతైనా మనం మన హద్దుల్లో ఉంటేనే మంచిది. ఏ సమస్య ఉండదు. అనవసరంగా నువ్వు చెడ్డ పేరు తెచ్చుకునేదానివి. నువ్వు ఊరుకోమ్మా. అన్నయ్య, జరిగిన దానికి నేనే కారణం కాబట్టి క్షమాపణ కోరుకుందామని వచ్చాను. క్షమించానని మీరొక్క మాట చెప్పండి అన్నయ్య. చచ్చా, అదేం లేదమ్మా. నువ్వు నా చెల్లెల్లాంటి దానివి. ఏదో అయిపోయింది, అవన్నీ మనసులో పెట్టుకోవద్దమ్మా. పెద్ద మనసుతో క్షమించారు. ఇప్పుడు నా మనసు కుదుటపడిందన్నయ్య. అన్నయ్య, మీరందరూ వచ్చి అక్కడ మన ఇంట్లో ఉండాలి. మీరక్కడుంటే మీ స్నేహితుడు కూడా సంతోషిస్తాడు. రేపు ఉదయాన్నే మీరందరూ వచ్చేయండి. వద్దమ్మా. అసలే ఆత్మాభిమానం ఉన్న మనిషి. నువ్వు పిలిచినంత మాత్రానా ఈ పరిస్థితిలో పరిగెత్తుకు రాగలడా? ఎంతైనా కూతురిల్లు కూతురిల్లే, కొడుకిల్లు కొడుకిల్లే అని తెలిసిన మనిషి. బామ్మగారు, ఎప్పుడూ పుట్టిన ముతక సామెతను పట్టుకొని మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆ మాటకొస్తే మీరు మాత్రం కొడుకింట్లో ఉన్నారా? కూతురింట్లోనేగా ఉన్నారు. సారీ అత్తయ్య, నేను బామ్మగారిని హర్ట్ చేయాలనో అగౌరవపరచాలనో నేనిలా అనలేదు. నాన్నగారిని ఇలా అన్నారు కాబట్టి బామ్మగారికి గుర్తు చేశానంతే. అంతకు మించి వేరే ఏం లేదత్తయ్య. నీ గురించి నాకు తెలీదా మధు? అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, వదిలే. అమ్మా, మాట్లాడడం చేత కానప్పుడు ఎందుకమ్మా నువ్వు మాట్లాడిలా చేస్తావు? ఏం చేస్తాం? నేనేం మాట్లాడినా తప్పైపోతుంది. క్షమించయ్యా రామచంద్ర. మీరు కూడా ఏంటమ్మా అలా అనకండి. ఉన్నమాట అంటే నిష్ఠూరం అయిపోతుంది. ఏం మాట్లాడకుండా ఉంటే అదే మంచిది. అసలు మంచేదో చెడేదో తెలియకుండా పోతుంది. పెద్దవాళ్ళు అన్నాక ఏదో మంచి చెడు చెప్తూ ఉంటాం. అర్థం చేసుకోకుండా ఇలా అపార్థం చేసుకుంటే ఏం చేస్తాం? సర్లే, అంతా నా తలరాత. ఇంక చాలా ఆపమ్మా. అన్నయ్య, అమ్మ మాటలు మీరేం పట్టించుకోకండి. మర్చిపోకుండా రేపు ఉదయం మీరందరూ బయలుదేరి అక్కడికి వచ్చేయండి అన్నయ్య. లేదత్తయ్య, నాన్నకి ఇక్కడే కంఫర్ట్గా ఉంటుంది. అందుకే మావయ్య చెప్పినా కూడా నాన్న అక్కడికి రావడానికి ఒప్పుకోలేదు.
మీరదేమీ మనసులో పెట్టుకోకండి. థ్యాంక్స్ అత్తయ్య, మీరొచ్చి నాన్నతో మాట్లాడి అసలు విషయం చెప్పారు. మీరు నా కోసమే అక్కని పిలిపించుంటారని నేను అర్థం చేసుకోగలను. మన కుటుంబంలో ఏ అపార్థాలు చోటు చేసుకోకూడదు. మనందరం కలిసి సంతోషంగా ఉండాలి. అదొక్కటే నేను కోరుకునేది. సరే అన్నయ్య, ఇప్పటికే ఆలస్యమైంది, బయలుదేరుతాం. భోంచేసి వెళ్ళండి అత్తయ్య. అవునమ్మా, ఇంటికొచ్చి భోంచేయకుండా ఎలా వెళ్తారు? భోంచేసి వెళ్ళండి అమ్మా. పర్లేదన్నయ్య, మరో పూట వస్తాను. సారీ వదినా. అయ్యో, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి వదినా? లేదొదినా, నా వల్లే మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలొచ్చాయి. క్షమాపణలు చెప్పకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. వస్తానొదినా, వస్తానన్నయ్య. చూసావా దేవకి, దానికి ఎంత పొగరో. నువ్వేదో మాట వరుసకి వాళ్ళని ఇంటికి రమ్మన్నావు. నీ మాట కాదనలేక కొంప మొత్తం వచ్చి మన ఇంట్లో తిష్ట వేస్తారన్న కంగారుతోని వాళ్ళని ఆపడానికి నేనేదో పాత సామెత చెప్పాను. అది వెంటనే మీరు మాత్రం ఎక్కడున్నారు, మీ కూతురు ఇంట్లోనే ఉంటున్నారు కదా అని నన్నే అంటుంది. దానికి ఎంత పొగరుంటే నన్ను అలా అంటుంది? దాని పొగరు అణచాలి దేవకి. ఏంటి, నా పాటుకు నేను వాగుతూనే ఉన్నాను, చెవిని కూడా వేసుకోకుండా సీరియస్ గా ఉన్నావు? అసలు నాకెంత కంగారుగా ఉందో తెలుసా? నీకేంటి కంగారు? ఉండదా మరి? నువ్వేమో వచ్చావు, క్షమాపణలు చెప్పావు, మంచిదానిలా మార్కులు కొట్టేశావు. ఇప్పుడు నా పరిస్థితి తలుచుకుంటేనే వణుకొచ్చేస్తుంది. దేని గురించి భయం? దేని గురించి అంటావేంటి? ఆ ఇందు విషయం గురించే. నువ్వేమో దూరంగా ఉన్న తండ్రి కూతుర్ని కలపడానికి తెగ ప్రయత్నం చేసినా ఉత్తమరాలిగా వాళ్ళ దృష్టిలో ఉన్నావు. నేనేమో ఇందుని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి తీసుకురాకూడదు, మమ్మల్ని అవమానించకూడదని రకరకాలుగా ఒత్తిడి చేసి సతాయించాను. ఆ ఒత్తిడితోనే ఆ రోజు కూతురు రాగానే వాడు ఆవేశంతో ఊగిపోయి ఈ రోజు ఇలా కాలు చెయ్యి కదలేని స్థితిలో కూర్చుని ఉన్నాడు. ఈ విషయం ఇప్పుడు ఆ మధుకి చెప్పాడనుకో, నా పరిస్థితి ఏంటి? ఏదో నేను మాట వరుసకి ఎంతైనా కూతురిల్లు కూతురిల్లే, కొడుకిల్లు కొడుకిల్లే అన్నదానికే అందరి ముందు ఎలా దెప్పి పొడిచి మాట్లాడింది. వాళ్ళ నాన్నను అలా సతాయించానని దానికి తెలిస్తే ఊరుకుంటుందా? జుట్టు పట్టుకుని గిరగిరా తిప్పి కొడుతుంది దేవకి. అలా ఏం జరగదులేమ్మా. అన్నీ నువ్వే ఊహించుకొని భయపడిపోకు. ఆ రామచంద్ర దానికి చెప్పేస్తాడేమోనని కంగారుగా ఉంది నాకు. అది రాక్షసులా విరుచుకుపడుతుందని భయంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదమ్మా. రామచంద్ర కూతురికి నీ గురించి చెప్పడు. చెప్పడని గ్యారంటీ ఏంటి? నువ్వు నాకు ధైర్యం చెప్పడానికి అలా చెప్తున్నావు గాని నాకు మాత్రం చెప్తాడని అనిపిస్తుంది. రామచంద్ర కొన్ని విషయాల్లో ఆవేశపరుడే అయినా కూతురు విషయంలో మాత్రం ఆలోచనపరుడమ్మా. జాగ్రత్తగా ఉంటాడు. ఎందుకంటే రామచంద్ర ఆడపిల్ల తండ్రి. భార్య మీద ఆవేశపడే భర్తకి, కూతురు కాపురం గురించి ఆలోచించే తండ్రికి చాలా తేడా ఉంటుంది. పైగా ఆవేశపడ్డం వల్ల ఇప్పుడు జరిగిన అనర్థం ఆ రామచంద్రకి ఒక గుణపాఠం చెప్పుంటుంది. ఇప్పుడు గనక నీ విషయం కూతురికి చెప్తే ఆ పిల్ల మనస్తత్వం ఏంటో, ఎలా విరుచుకుపడుతుందో అన్నీ తెలిసిన తండ్రిగా ఎలా చెప్తాడు? ఏదో అప్పో సప్పో చేసి గడుపుతున్నట్టున్నారు. ఆ ఇందు మొగుడిని చూస్తే ఒట్టి కంత్రిగాళ్లాగే ఉన్నాడు. మన బాపదే కాబట్టి వెంటనే కనిపెట్టేశావు అనమాట. ఒరే దొంగ సచ్చినోడా, వాడు మనం ఒకే బాపతంటావేంట్రా నువ్వు? మనం చేసేవి పెద్ద దేశావు మరి. నోరు మూయండి. మీరు మీ పనికి మాలిన మాటలో. రేకోటి, అర్జెంటుగా ఇందు మొగుడిని ఏదో ఒక ఉచ్చులో ఇరికించాలి. పాపం వాడేం చేశాడాక? మధు వాళ్ళ అక్కని పెళ్లి చేసుకోవడమే వాడు చేసిన పాపం. మధు ప్రశాంతంగా ఉండకుండా చెయ్యాలి అంటే మధు వాళ్ళ అక్క జీవితంలో కలతలు సృష్టించాలి. ఏం చేయమంటావక్క? ఆలోచించి రేపొద్దున చెప్తాను.
అమ్మ పిలిస్తే ఇక్కడికి రాలేదు, మా అత్తగారు పిలిస్తే వచ్చింది. మీ అమ్మ మీద అంతగా విరుచుకుపడుతున్నా ఆవిడెందుకు చూస్తూ ఉండిపోయింది? ఏంటి అయ్యగారు, చాలాసేపటి నుంచి ఆన్లైన్లోనే ఉన్నారు, కానీ మెసేజ్ టైప్ చేయట్లేదు. పడుకున్నారా? నేను ఆన్లైన్లో ఉన్నానని చూసే పడుకున్నారా అని అడుగుతున్నావా? ఆన్లైన్లోనే ఉన్నారు, కానీ రిప్లై లేదు కదా, అందుకే అడిగా. ఓ, ఇంకేంటి? ఏం లేదు. ఏం లేదా? మ్మ్, లేదు. ఏంటి అంత పొడి పొడిగా మాట్లాడుతున్నారు? పొడి పొడిగా ఏముంది? సరే, మాట్లాడటం ఇష్టం లేకపోతే ఎందుకులే. చచ్చా, అలా ఏం లేదు. మరి ఇంకేంటి ప్రాబ్లం? హలో, సారీ. సారీయా? దేనికి? 16 రోజుల పండగప్పుడు ఇందు అక్కడికి రావడానికి అమ్మే కదా కారణం. ఇందు రావడానికి మాత్రమే కాదు, అక్కడ జరిగిన దానికంతా అమ్మే కారణం. అమ్మ ఉద్దేశం అది కాకపోవచ్చు, కానీ ఆ నిమిషాన అమ్మ నోరు తెరవకపోవడం తప్పు. అది నాకు కూడా బాధగానే ఉంది. మీకెలా తెలిసివన్నీ? నీ ఫోన్ తిరిగివ్వడానికి వచ్చినప్పుడు విన్నాను. అందుకే అక్కడ ఉండడానికి ఇబ్బందిగా ఉంటుందని వచ్చేశాను. అత్తయ్య గారిని అపార్థం చేసుకోకండి. ఆ గొడవ జరిగినప్పుడు అత్తయ్య గారు షాక్లో ఉండి మాట్లాడలేకపోయారంట. స్వయంగా అత్తయ్య గారే వచ్చి నాన్నకి సారీ చెప్పి వెళ్ళారు. అవునా? అమ్మ అక్కడికొచ్చి సారీ చెప్పారు? అవును, మా అక్కని తీసుకురమ్మని చెప్పి నాకు చాలాసార్లు చెప్పి ప్రయత్నం చేశారు. నేనెంత ప్రయత్నం చేసినా అక్క ఒప్పుకోలేదు. నేను బాధపడుతూ ఉంటాను అనే ఆ ఉద్దేశంతోనే అక్కని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నేను కూడా ఆలోచించుకోకుండా అత్తయ్య నాకెందుకు చెప్పలేదు, కనీసం గొడవ జరిగేటప్పుడైనా ఎందుకు నోరు విప్పలేదు అని నేను హర్ట్ అయ్యాను. అత్తయ్యని అపార్థం చేసుకొని నేను కూడా పొరపాటు చేశాను. థ్యాంక్స్. దేనికి థ్యాంక్స్? అమ్మని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. అత్తయ్య నాకు ఇంకో అమ్మ లాంటిది. ఇంకెప్పుడు అత్తయ్యని అపార్థం చేసుకోను. 1-2 సార్లు ఇలానే తొందరపడి అపార్థం చేసుకున్నాను. ఇక మీదట ఇలాంటి సందర్భాలొస్తే అత్తయ్య విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. గుడ్. ఇప్పుడు నా మనసు కాస్త తేలికపడింది. ఇంకా ఇంకా ఏం చెప్పాలి? మీకేం చెప్పాలనిపిస్తే అది చెప్పండి. చెప్పడానికి ఏముంది? అన్నీ చెప్పేశాను.
ఇంకేం లేదా? ఏముంది? మనసులో కూడా ఏం లేదా? మనసులో ఏం లేదు. అంటే మీ మనసులో ఏం లేదన్నమాట. నీ మనసులో ఏముంది? నా మనసు మీ మనసులా కాదు. నా మనసులో చాలా ఉన్నాయి. మరి చెప్పు. మీరు చెప్పండి. చెప్పడానికి ఏం లేదని చెప్పాను కదా. నీ మనసులో చాలా ఉన్నాయంటున్నావు. చెప్పు, వింటాను. అయితే మీ మనసులో ఏం లేదు. లేదని కదా చెప్తున్నాను. సర్లేండి, మీ మనసులో ఏం లేదన్నప్పుడు నా మనసులో మాత్రం ఎందుకుంటుంది? గుడ్ నైట్. ఏంటి? అలా ఫోన్ పెట్టేస్తావేంటి? నా మనసులో ఏముంటుంది? మా అమ్మెందుకు ఇలా చేసింది అనే బాధ తప్ప నా మనసులో ఏం లేదు. ఆ బాధ మొత్తం చెప్పేశాను కదా. ఆ, ఇంకా మనసులో ఏం లేదా అంటే నేనేం చెప్పాలి? మనసులో ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. మనసులో ఏం లేదు అంటే ఇంక నేనేం చెప్పాలి? నీ మనసులో చాలా ఉన్నాయన్నావు. అదేంటో చెప్పు. చెప్పను. అదేంటి? అదంతే. నీకేమైనా తిక్కా? అవును, తిక్కే. నా తిక్కని అర్థం చేసుకున్నప్పుడు ఇంకెందుకు మాటలు? బాయ్. హలో హలో. ఏంటో ఈ రాక్షసి అస్సలు అర్థం కాదు. ఒక్కోసారి చాలా మెచ్యూర్డ్ గర్ల్ లాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంతకంటే తింగరి ఎవరు ఉండరేమో అనిపిస్తుంది. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్, ఎక్కడికి వెళ్ళాడు వీడు? వాచ్మ్యాన్, తెయ్యరా. మావయ్యన్నాడు కదా. గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్ రా. రెడీ అయిపోయారా బాస్? అవుతున్నాన్రా. ఇంకా రెడీ అవ్వడం ఏంటి బాసు? పంక్చువల్ అంటారు కానీ మీరు మాత్రం పంక్చువల్గా ఉండరు. నేను ఎప్పుడో రెడీ అయిపోయాను. నువ్వు రెడీ అయితే ఆఫీస్కి వెళ్ళు. నాకెందుకు ఫోన్ చేసావు? ఇప్పుడు మీరు నన్ను ఆన్ ది వేలో పిక్ చేసుకోవాలి కాబట్టి. రే, నేను పికప్ చేసుకోవడం ఏంట్రా? మీరు ఇటే వెళ్తున్నారు కదండి, వెళ్తూ నన్ను పిక్ చేసుకోండి. ఏంట్రా రాను ఆర్డర్లు వేస్తున్నావు? ఫోన్లో మీకు ఇలా వినబడుతుందేమో కానీ నేను చాలా రిక్వెస్టింగ్ గానే అడుగుతున్నాను. నేను పికప్ చేసుకోవడం ఏంట్రా? నీకు బైక్ ఉందిగా, డైలీ వస్తావు కదా. నా బైక్ కూడా రోజుకి మీలాగే తయారవుతుంది. స్టార్ట్ అవ్వనని ముందుకేస్తుంది. అందుకే ఆన్ ది వేలో నన్ను పిక్ చేసుకోవాలి. రే, నీ బైక్ స్టార్ట్ అవ్వకపోతే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళు. ఊరుకోండి బాసు. ఈ టైంలో క్యాబ్ బుక్ చేసుకుంటే పీక్ అవర్స్ 350 రూపాయలు గుంజుతారు. ఏంట్రా నువ్వు ఇంత కకూర్తిగాళ్ళ ఉన్నావు? మంత్లీ నేను ఇచ్చే శాలరీలో ట్రావెలింగ్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇంక్లూడ్ చేసే ఇస్తున్నాం కదా. మరీ 350 రూపీస్కి కకూర్తిపడి నన్ను పికప్ చేసుకోమంటావేంట్రా నువ్వు? కార్లో మీ పక్క సీట్ ఖాళీగానే ఉంటుంది కదా బాసు. నా పక్క సీటే కాదురా, వెనకాల ఇంకో 5 సీట్లు కూడా ఉంటాయి. మంచి ఐడియా బాసు. మీరు వచ్చేలోపు ఇంకో 5 మంది ప్యాసింజర్స్ పడతాను. తలా 100 రూపాయలు తీసుకున్నా 500 వస్తాయి. సాయంత్రానికి మందు ఖర్చుకొస్తాయి. రే, ఇంత కక్కుర్తి వెదవలా అయ్యావేంట్రా నువ్వు? రేపు మాపు పెళ్లి చేసుకోపోయేవాడిని. అంత ఇంత సేవింగ్ ఉండాలి కదా. వచ్చే వారికి నగనట్లా కొనిపెట్టాలి కదా. 350 రూపాయలకి కక్కుర్తి పడేవాడివి నీ భార్యకి నగా నట్రా కొనిస్తావా? అసలు నీకు పెళ్ళి అయితేనే కదరా. ఎలా జరుగుతుందో చూస్తాను. అయినా ఇప్పుడు నా పెళ్లి గురించి ఎందుకు? ఫస్ట్ మీరు వచ్చి నన్ను పికప్ చేసుకోండి. క్యాబ్కి 350 రూపాయలు ఖర్చు అవుతాయని కక్కుర్తి పడుతున్నావు కదా. బస్కి వెళ్ళు, 30 రూపాయల్లో అయిపోతుంది. ఆ 30 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి? సేవింగ్ ఇంపార్టెంట్. ఖర్చు పెట్టాల్సిన చోట ఖర్చు పెట్టాలి, అవకాశం ఉన్న చోట సేవింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చి పికప్ చేసుకున్నారంటే ఆ 30 రూపాయలు కూడా నాకు సేవ్ అవుతాయి. 30 రూపాయలు కూడా సేవ్ అవ్వాలంటే ఆ బస్సు వెనకే పరిగెత్తరా. అలా పరిగెత్తాలనుకుంటే క్యాబ్ వెనకాల పరిగెత్తి 350 రూపాయలు సేవ్ చేస్తాను కదా. అయితే మంచి క్యాబ్ చూసుకుని పరిగెట్టు.
బాసు ప్లీజ్ బాసు, నీ కాల్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఇంటికి ఆఫీస్కి మోసుకెళ్ళాను. కనీసం ఆ కృతజ్ఞత కూడా లేదా మీకు? హలో 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 కట్ చేశాడు దుర్మార్గుడు. 350 రూపాయలు బొక్క నాకు. నిన్న సాయంత్రం అయ్యగారు నన్ను కారు ఎక్కించుకోలేదు. నన్ను కాదని చెప్పి మేడం గారిని ఇంట్లో డ్రాప్ చేయడానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు నన్ను తీసుకెళ్తాడో లేదో. మళ్ళీ లేటుగా వెళ్ళానంటే జీతంలో కోత అంటాడు. నేను బయలుదేరుతానక్క. ఈ విషయం నిన్నే ఎందుకు చెప్పలేదురా? ఆ? నిన్న నువ్వు అపరకాళిలా తాండవం ఆడుతున్నావు. చెప్తే నా మీద ఎక్కడ విరుచుకు పడతావేమో అని భయంతో చెప్పలేదు. హాయ్ నాన్న. ఈరోజు త్వరగా బయలుదేరినట్టున్నావు. కరెక్ట్ టైమే అమ్మా, ఒక 10 మినిట్స్ ఎర్లీ అంతే. సరే నాన్న. కోటి పావుగంట ముందే రెడీ అయ్యి నీకోసం ఎదురు చూస్తున్నాడు. నా కోసం ఎందుకమ్మా వెయిట్ చేయడం? రెడీ అయితే వెళ్ళిపోవాలి కదా. మళ్ళీ ఆఫీస్కి లేటుగా వచ్చే అలవాటు ఎందుకు? అదేంటి నాన్న, నీతో పాటే కారులో వస్తాడు కదా. లేదమ్మా, మామయ్యని ఆటో బుక్ చేసుకుని వెళ్ళమని చెప్పండి. నేను మధుని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. బాయ్ అమ్మా. వాడి సొంత మేనమావని కాదని దాన్ని మాత్రం దాని ఇంటికెళ్ళి పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్తానంటున్నాడు. అది నీ మొహం మీదే కొట్టినట్టు చెప్తున్నాడు. వీడు చాలా ముదిరిపోయాడు. వాణ్ణలా మాయ చేస్తుందది. వీళ్ళని వీలైనంత త్వరగా విరిచేస్తేనే మంచిది. వీడు వెళ్ళినంత మాత్రాన ఇద్దరినీ సంతోషంగా ఉండనిస్తానా? దానికి ఫోన్ చేసి వీడు వెళ్లేలోపే దాని మనసు విరిచేను. అత్తయ్య గుడ్ మార్నింగ్. ఆఫీస్కి రెడీ అయ్యి నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. అవునా? ఏంటమ్మా విశేషం? చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. పిచ్చ హ్యాపీగా ఉన్నాను అత్తయ్య, అంతా మీ వల్లే. నీ సంతోషం కోసం నేనేం చేశానమ్మా? నిన్న మీరు ఇంటికొచ్చి మా నాన్నగారితో ఇందు ఇంటికి రావడానికి మీరే కారణమని ఇందుని క్షమించమని నాన్నగారికి చెప్పారు కదా. దాంతో అమ్మకి నాన్నకి మధ్య ఉన్న అపార్థం తొలగిపోయి ఎంతో హ్యాపీగా ఉన్నారు. అంతకంటే సంతోషకరమైన విషయం ఏంటంటే అక్కని ఇంటికి తీసుకురావడానికి నాన్నగారు ఒప్పుకున్నారు. అంతా మీ చలవే అత్తయ్య. అక్క ఇంటికొస్తే నేను కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. నేను అక్కడికి వచ్చి మీ అందరితో ఉండొచ్చు. ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ ఇందు అక్కే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కకి విషయం చెప్పి రేపు మాపు మంచి రోజు చూసి ఇంటికి వచ్చేయమంటాను. ఇవన్నీ జరగడానికి పరోక్షంగా మీరే కారణం అత్తయ్య. థ్యాంక్ యూ సో మచ్. హలో అత్తయ్య, లైన్ లో ఉన్నారా? సంతోషంలో నా పాటికి నేనే వాగుతూనే ఉన్నాను. నీ సంతోషం చూస్తుంటే నాకు ఆనందంతో మాట రావడం లేదమ్మా. నీ సంతోషం కంటే నాకు కావాల్సింది ఏముంది చెప్పు? నాకు తెలుసు అత్తయ్య, మీరెప్పుడు నా సంతోషం గురించి ఆలోచిస్తారని. మీరు నాకు అత్తగా రావడం నా అదృష్టం. సరే ఉంటాను అత్తయ్య, ఆఫీస్కి టైం అవుతుంది. అలాగే అక్కను కూడా కలవాలి. బాయ్ అత్తయ్య. ఏంటి దేవకి, దాని మనసు పాడు చేద్దామని నువ్వనుకుంటే అది నీ మనసునే పాడు చేసినట్టుంది. అవునమ్మా, మొత్తం సర్వనాశనమైంది. ఆ రామచంద్రగాడు ఇందు ఇంటికి రావడానికి ఒప్పుకున్నాడంట. వాళ్ళక్క రాగానే అది ఇక్కడికి వచ్చేస్తానంటుంది. అది జరగడానికి వీల్లేదమ్మా. మరి ఇప్పుడు ఏం చేస్తావు దేవకి? రే కోటి, ఆ ఇందు మొగుడికి ఉద్యోగం లేదన్నావు కదా, వెంటనే వాడికి ఒక ఉద్యోగం ఏర్పాటు చేయరా. ఏంటి? వాడికి ఉద్యోగం ఏర్పాటు చేయాలా? ఇక్కడ నాకే దిక్కులేదు. అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు దేవకి. వాడికి ఉద్యోగం ఇవ్వాలంటున్నది వాడిని బాగుపరచడానికి కాదు, వాళ్ళందరి బతుకుల్ని చిన్నాభిన్నం చేయడానికి, ఆ మధుకి మనశ్శాంతి లేకుండా చేయడానికి. వాడికి ఇచ్చే ఉద్యోగం అదే వాడికి ఆఖరి ఉద్యోగం అవ్వాలి. నాకు అర్థమైందక్క. నా క్రిమినల్ బ్రెయిన్ వాడిని ఒక ఉద్యోగంలో ఇరికించమంటావు, అంతేగా? సరిగ్గా అర్థం చేసుకున్నావు.
వెంటనే వెళ్ళి ఆ ప్రణయ్ గారి సంగతి చూడు. నా దగ్గర వాడి అడ్రస్ గానీ ఫోటో గానీ ఏం లేదక్క. రేయ్, నీ బుర్ర ఎప్పుడు సగం సగమే పనిచేస్తుందా? ఆ, నందు మధుని పికప్ చేసుకుని ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. ఆ మధు ఏమో ఆఫీస్కి వెళ్తూ వాళ్ళ అక్కింటికి వెళ్ళొస్తాను అంది. నువ్వు నందు కార్ని ఫాలో చేస్తే ఆ ఇందు అత్తగారిల్లు తెలిసిపోతుంది కదా. కరెక్టే అక్క. నా ఫోన్కు ఒక 10,000 కొట్టు, తర్వాత ఎంత అవుతుందో చెప్తా. అలాగే. బసవప్ప ఎక్కడా? అర్జెంట్ పనుంది. నువ్వు ఆ భారతీనగర్ కార్నర్కి వచ్చాయి. 5 నిమిషాల్లో ఉంటా. అలాగే కోటి. వెళ్ళొస్తానక్క. అలివేని, లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందా? నాకు టైం అవుతుంది. తీసుకొస్తున్నానే, తీసుకొస్తున్నా. ఇదిగో ఈ పని మీదే ఉన్నా. ఏంటి అలివేని, నేను ఎంత బాగా తింటే మాత్రం 2 క్యారేజీలు కడతావా? నేను ఆఫీస్కి చెరో చేతిలో ఈ క్యారేజీలు పట్టుకొని వెళ్తే అందరూ నా గురించి ఏమనుకుంటారే? నిన్ను ఏమో అనుకున్నానే, మొగుడికి తిండి పెట్టే రకంగా లేవు నువ్వు. నేను మాట్లాడి ఆటోలో వచ్చేస్తాను. ఇక్కడ ఆపారేంటి? అక్కడి నుంచి ఆటోలో ఎందుకు? ఇక్కడే దిగిపో. ఆటో పట్టుకుని మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి 5 నిమిషాలు కాకపోతే అరగంట ఆగి ఆఫీస్కి రా. దిగు. అరే, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నువ్వే ఆటోలో వచ్చేస్తా అన్నావు కదా, దిగు. ఆటోలోనే వచ్చేయ్. పొద్దున్నే పని లేక కార్ వేసుకుని పికప్ చేసుకోవడానికి వచ్చాను చూడు. నాది బుద్ధి తక్కువ. సారీ, నా ఉద్దేశం అది కాదు. మీకు ఇబ్బంది అవుతుందేమో అని అలా అన్నాను. ఏం అక్కర్లేదు, గెట్ డౌన్. నో, ఆటోలో వస్తా అన్నావు కదా, నువ్వు దిగు. బోల్డ్ ఆటోలు ఉన్నాయి. ఈ తొక్కలో కారు నీకోసం వెయిట్ చేయదు. టైం వేస్ట్ చేయకుండా దిగు. ఇంత చిన్న విషయానికి అంత చిరాకెందుకు? సారీ చెప్తున్నాను కదా. ఐమ్ సారీ. అరే, మీరు సారీ చెప్పడం ఏంటి? అనవసరంగా కారు వేసుకొచ్చి పొరపాటు చేశాను. నాదే తప్పు. మీరు దిగండి ప్లీజ్. అబ్బా ప్లీజ్, నేనెన్నిసార్లు సారీ చెప్తున్నా మీరు ఇలా మొండిగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వద్దండి, తప్పు నాదే అంటున్నాను కదా. సారీ, దిగండి మీరు. నన్ను క్షమించరా ప్లీజ్. అయ్యో, మిమ్మల్ని క్షమించడానికి నేనెవరనండి? ఇదిగో, మీరిలా చేస్తే బండి దిగేసి మీరు నన్ను క్షమించాను అని చెప్పేంత వరకు బండి ఎదురుగా గుంజీలు తీస్తాను. మీరు ఏమైనా చేసుకోండి మేడం, ముందు దిగండి ప్లీజ్. అరే అటు చూడు. ఏయ్, లోపలికి రా, బండెక్కు. నన్ను క్షమించానని చెప్పండి, అప్పుడు వస్తాను. అరే, అందరూ చూస్తున్నారు, లోపలికి రా. చూస్తే చూడనివ్వండి, నాకేంటి? మీరు క్షమించానని చెప్పండి, వచ్చి కూర్చుంటాను. ముందు బండెక్కు. మా ఆయనకి కోపం తెప్పించాను, సారీ చెప్పినా క్షమించట్లేదు. అందుకే గుంజిళ్ళు తీస్తున్నాను. ఇది భార్యాభర్తల గొడవ. మీ పని మీరు చూసుకోండి. నిన్ను ఏంటి చెయ్యెత్తారు? నన్ను కొడతారా మీరు? క్షమించమని అడిగితే క్షమించాలి కానీ ఇలా నడి రోడ్డు మీద భార్యని కొట్టే ప్రోగ్రాంలు పెట్టుకోకండి. అందరూ చూస్తున్నారు. కొట్టడం కాదు, నిన్ను రా చెప్తా.
నీకేమన్నా పిచ్చా? ఎందుకలా చేస్తున్నావు? నన్ను క్షమించమని బ్రతంలాడుతుంటే తెగబెట్టు చేస్తున్నారు. అందుకే నేనేం చేయాలో అది చేశాను. నేనింతే. నాతో ఇలానే ఉంటుంది వ్యవహారం. భరించాలి, తప్పదు. మీకీ జన్మకింతే. అంతా నా కర్మ. ఇలాంటి తింగరి మనిషిని ఎలా పుట్టించాడో ఆ దేవుడు. ఆ దేవుడికి బాగా తెలుసు. గంతకు తగ్గ బొంతు ఉండాలి కదా. మిమ్మల్ని పుట్టించాక నన్ను పుట్టించకుండా ఎలా ఉంటాడు? హే భగవాన్. భయ్యా ఆ కార్ను ఫాలో అవ్వు. అదే వాడిల్లు. వెళ్ళి త్వరగా వచ్చేసే. అదేంటి మీరు రావట్లేదా? లేదులే. సరే, 5 minutes లో వచ్చేస్తాను. నమస్కారం ఆంటీ. నమస్కారం అమ్మా. నమస్తే మధు గారు. నమస్కారం అండి. అక్కేం చేస్తుంది? లోపలుందమ్మా. అమ్మా ఇందు, మధు గారు మీరు కూర్చోండి. ఇందు. నేను చెప్పింది వాడి గురించే. హాయ్ బ్రో. పర్లేదే, ధనవంతుల కారు కూడా మా ఇంటి వైపు వచ్చింది. కారింటి ముందుకు వచ్చి కాళ్ళు మాత్రం బయటే ఉండిపోయాయి. ఏంటి, మా గడప తొక్కకూడదా బ్రో? నాకు పని లేదు అక్కడ. అంతేలే బాసు, ఎంతైనా మా స్థాయి వేరు, మేము సరితూగాం కదా, అలా మెయింటైన్ చేస్తున్నారు. కానీ మీరు ఎంత ధనవంతులైనా, నేను లేనున్నైనా, ఒక్క విషయంలో మాత్రం మనిద్దరం ఒకటే బాసు, తోడల్లుళ్ళం, కోబ్రోస్. వాడిని ఏం చేయాలో చెప్పుకోటి. ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయాలి. కానీ వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకూడదు. అంత ఈజీగా బెయిల్ కూడా రాకూడదు. అలాంటి బలమైన క్రైమ్లో ఇరికించాలి. ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం. ఖర్చు కొంచెం ఎక్కువైనా పర్లేదా? పర్లేదు, నేను చూసుకుంటాను. వాడి సంగతి నేను చూసుకుంటాను. అడ్వాన్స్ ఇప్పించు. అడ్వాన్స్ ఈవినింగ్ అరేంజ్ చేస్తా, నువ్వు పని స్టార్ట్ చేయి. అన్నట్టు బాసు, నాకు డౌటు. పెళ్లి పీటల వరకు వచ్చి చిందు పీటల మీదకి రాకుండా నాతో పారిపోవడానికి కారణం నువ్వే అన్న విషయం మధుకు తెలుసా? ఏంటి బాసు, తనకి తెలీదా? బాసు, వాళ్ళ అక్క నాతో పారిపోవడానికి, ఆ కుటుంబంలో ఇన్ని గొడవలు జరగడానికి ఒక రకంగా నువ్వే కదా కారణం. ఈ విషయం ఇప్పుడు మధుకు తెలిస్తే ఏంటి నీ పరిస్థితి? మధుకు తెలియకుండా బాగానే మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. ఒకసారి సరదాగా చెప్పనా బాసు? గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా మొహం అలా సీరియస్గా పెట్టుకుని గుడ్ మార్నింగ్ చెప్తున్నావు? మరి మీ కుర్రులు మా కుర్రులా? దేని గురించి అంటున్నావురా? ఆఫీస్కి మెయిన్ లేట్గా వస్తే నానా తిట్టు తిడతారు.
మీరు మాత్రం ఇంత లేట్గానే రావచ్చా? అవును, నా ఫస్ట్ డేనే పేమెంట్ కట్ చేశారు లేటుగా వచ్చానని. మీ ఇద్దరు అతి ప్రసంగాలు ఆపి ఒకసారి వాల్ క్లాక్ చూడండి. వాల్ క్లాక్లో ముళ్ళైనా లేట్గా తిరుగుతుందేమో కానీ నేను మాత్రం ఆఫీస్కి లేట్గా రాను. ఎవరు లేటుగా వచ్చినా సహించను. నేను పికప్ చేసుకోమంటే పికప్ చేసుకోలే కానీ మధు మేడం మాత్రం పిక్ చేసుకుని వస్తున్నారు. అవును, తనని పికప్ చేసుకోవడానికి వెళ్ళడం వల్లే లేట్ అయింది. అయితే ఏంటి? అంతేలే, మీరు మాత్రం పెళ్లిళ్ళు చేసుకుని పికప్లో డ్రాప్లోని సంతోషంగానే ఉన్నారు. నన్ను మాత్రం పెళ్లి చేసుకుని ఇవ్వకుండా ఇలాంటి సంతోషము సంబరాలు లేకుండా చేస్తున్నారు. ఇక మీదట అలా కుదరదు. నేను పెళ్లి చేసుకుంటాను, సంతోషంగా ఉంటాను. ఇందాకి ఒక కొత్త ఫోటోని అప్లోడ్ చేశాను మ్యాట్రిమోనీలో. సాయంత్రం కల్లా కుప్పలు తెప్పలుగా ప్రపోజల్స్ వచ్చేస్తాయి. ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక వాటిలో ఒక సంబంధం ఓకే చేస్తున్నారు, నా పెళ్లికి ముహూర్తం పెట్టిస్తున్నారు. ఓకేరా. అలాగే సాయంత్రం లోపు రిజిగ్నేషన్ లెటర్ కూడా రెడీ చేసి ఉంచుకో. రెండింటినీ ఒకేసారి ఓకే చేస్తాను. ఇదేం సైడిజం అండి? మీరు పెళ్లి చేసుకున్నంత కాలం నన్ను చేసుకోవద్దు అంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడు మీరు చేసుకున్నారు కదా, నేను చేసుకుంటే తప్పేంటి? రే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. నేనేం చెప్తే అదే ఫైనల్. నా పిఏ అంటే బ్యాచులర్గానే ఉండాలి, అది నా రూల్. రే, బాస్ చెప్పింది ఫాలో అవ్వాలి తప్ప ప్రశ్నలు వేయకూడదు. ఎందుకు అడగకూడదండి? అయినా ఆఫీస్ వ్యవహారాల్లో మీరు చెప్పింది వినాలి గాని నా పర్సనల్ విషయాల్లో మీరు చెప్పింది నేను ఎందుకు వినాలి? ఎందుకంటే నువ్వు పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి. ఆ పర్సనల్కి ఈ పర్సనల్కి సంబంధం ఏంటి సార్? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు? మీరు సమాధానం చెప్పి తీరాలి. ఇప్పటికే ఆఫీస్ టైం 10 నిమిషాలు వేస్ట్ చేసి నీ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడావు. ఈ 10 నిమిషాలకి నీ జీతంలోంచి 1000 రూపాయలు కట్. ఏంటి? 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తే 1000 రూపాయలు కట్టా? ఇది మీ రూల్స్ లో లేదండి. ఆ రూల్ ఇప్పుడే పెట్టా. కావాలంటే ఇంకో 10 నిమిషాలు మాట్లాడు, ఇంకో 1000 కట్ చేస్తాను. వీరముక్తి ఐడియాలన్నీ ఎలా వస్తాయి స్వామి నీకు? నీ ఐడియాల మీద కాక్యురేట్ అయ్యా. రే, మనసులో తిట్టుకుంటే 2000 కట్. మహాప్రభో, నీకో దండం. కాఫీ తీసుకోండి. చాలాసేపటి నుంచి చూస్తున్నాను. దేని గురించో చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు. ఏం లేదు రమణి, 16 రోజుల పండుగ అవ్వగానే అల్లుడి గారికి అమ్మాయికి వాళ్ళ అత్తారింట్లో తొలిరై ముహూర్తం ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ అది కుదరలేదు. నా ఆరోగ్యం ఎలా అయ్యేసరికి మధు నన్ను చూసుకోవడానికి వద్దంటున్నా ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు నన్ను చూసుకోవడానికి నువ్వు అమ్మ ఉన్నారు కదా. ఇదే విషయం అమ్మాయికి చెప్పి అత్తారింటికి సాగనంపుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు అల్లుడి గారు మధు ఎంతో సఖ్యంగానూ సంతోషంగానూ ఉన్నారు. ఈ సమయంలోనే కొత్త దంపతులకు ముహూర్తం పెట్టిచ్చేస్తే బాగుంటుంది. ఇప్పటికీ బాగా ఆలస్యమైంది. ఇంకా ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు. మీరు చెప్తుంది కరెక్టేనండి, కానీ మీరు పూర్తిగా కోలుకునేంత వరకు మధు ఇక్కడే ఉంటానంటుంది. మధు అలానే ఉంటుంది. అందుకని మనం ఎలా వదిలేస్తాం చెప్పు? తనని బుజ్జగించో బతిమాలో పంపించాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళ సంతోషాలు సరదాలుంటాయి కదా. అల్లుడి గారిని చూడు, పాపం పొద్దున్నొచ్చి పికప్ చేసుకుంటున్నాడు, సాయంత్రం వచ్చి డ్రాప్ చేసి వెళ్తున్నాడు. ఆఫీస్ అవర్స్లో పని ఉంటుంది కాబట్టి వాళ్ళు సరదాగా మాట్లాడుకోవడానికి కూడా కుదరదు. అందుకే అల్లుడి గారు పికప్ డ్రాపులని ఆ కాస్త సమయాన్ని కేటాయిస్తున్నారు. అమ్మాయి ఇక్కడే ఉంటే అల్లుడి గారికి ఇబ్బంది అవుతుంది రమణి. ఎలాగోలా మధువుకి నచ్చజెప్పి అత్తారింటికి పంపించేద్దాం రమణి. అలాగేనండి, మధుకి ఎలాగోలా నచ్చ చెప్దాం. ఈలోపు మీరు అన్నయ్యతో మాట్లాడి ముహూర్తం పెట్టించమనండి. మధు రాగానే మధుతో మాట్లాడి రేపో ఎల్లుండో మంచి టైం చూసి అత్తారింటికి పంపించేద్దాం. అలాగే రమణి. ఇందు, మీ చెల్లెలు ఫోన్ చేసింది, ఇదిగో. చెప్పు మధు. భోంచేసావా అక్క? చేశాను. నువ్వు? జస్ట్ ఇప్పుడే. చెప్పు మధు. ఏం లేదక్క, పొద్దున్న నిన్ను కలిసినప్పుడే మాట్లాడదాం అనుకున్నా.
ఆఫీస్ టైం అవుతుందని వచ్చేసాను. దేని గురించి? నీ ఉద్యోగం గురించక్క. నేను కూడా ఇదే విషయం గురించి నీతో మాట్లాడాలనుకున్నాను. నా సర్టిఫికెట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉండిపోయాయి. అవి నాకు తెచ్చిస్తావా? ఉద్యోగానికి ట్రై చేస్తాను. నువ్వు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఏంటక్క? ఇక్కడ మన కంపెనీలోనే ఉద్యోగం చేయి. మావయ్య గారితో నేను మాట్లాడతాను. లేదు మధు, నేను అక్కడ ఉద్యోగం చేయడం సరికాదు. బయట చూసుకుంటాను. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ప్రాబ్లం ఏంటక్క? అన్నీ ప్రాబ్లమే మధు. దయచేసి ఈ విషయం గురించి డిస్కస్ చేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. నేను అసలు ఫోన్ చేసిందే నిన్నిక్కడ ఉద్యోగం చేయమని అడగడానికి. వద్దంటున్నాను కదా మధు. ఇక్కడ ఉద్యోగం ఎందుకు వద్దంటున్నావు? అక్కడ ఉద్యోగం చేయడానికి నాకు అర్హత ఉండాలి కదా. నీకు అర్హత లేకపోవడం ఏంటక్క? ఉద్యోగం అడగడానికి నా విద్య అర్హత సరిపోతుందేమో కానీ అక్కడ ఉద్యోగం చేయడానికి మనిషిగా నాకు అర్హత లేదు. ఎందుకక్క నిన్ను నువ్వే కించపరుచుకుంటున్నావు? నన్ను నేను కించపరచుకోవడం కాదు, అందరినీ నేనే కించపరిచాను. కన్నవాళ్ల పరువుతో పాటు ఆ ఇంటి పరువు కూడా పోయేలా చేశాను. వాళ్ళ పరువు ప్రతిష్టలు మంట కలిపి మళ్ళీ అక్కడ ఉద్యోగం చేయడానికి నాకెలాంటి అర్హత ఉంది? అక్క, అందరూ అన్నీ మర్చిపోయారు. నువ్వే అపరాధ భావంతో నిన్ను నువ్వు నిందించుకుంటూ కృంగిపోతున్నావు. మావయ్య గారిని ఒక్క మాట అడిగితే చాలు, సంతోషంగా నీకు ఉద్యోగం ఇస్తారు. అది మావయ్య గారి గొప్ప మనసు, కానీ సిగ్గు విడిచి అక్కడ ఉద్యోగం చేయలేను మధు. అక్క, నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు. దయచేసి ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఒప్పుకో. సారీ మధు, నేను మునుపట్లాగా అక్కడ ఉద్యోగం చేయలేను. మళ్ళీ నేను అక్కడికి ఉద్యోగానికి వస్తే నాకు మాత్రమే కాదు, నందుగారికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. మా ఆయనకేం ఇబ్బంది ఉండదు. నువ్వు ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఆయన అభ్యంతరం పెట్టరని చెప్తున్నాను కదా. మధు, నువ్వు తీసుకున్నంత తేలిగ్గా అందరూ తీసుకోలేరు. నందుగారి గురించి నాకు తెలుసు. నాకు ఇష్టం లేదు. ఇక్కడితో వదిలే. అరే, నేను ఆయనతో మాట్లాడతానని అంటున్నాను కదా. ఆయనకిష్టం ఉండదని ఎందుకు అనుకుంటున్నావు? సారీ మధు, ఈ టాపిక్ ఇంతటితో వదిలే. అక్క, ఇందు దేనికోసం చేశారు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్. ఏదో ఉద్యోగం అని వినపడింది. అంటే చాటుగా నిలబడి వింటున్నావా? చిచి, నేనెందుకు అలా వింటాను? మనదేమన్నా ప్యాలెసా? మనం ఇక్కడ మాట్లాడితే పక్కింటికి వినబడుతుంది. నువ్వు గదిలో మాట్లాడేది హాల్లోకి వినిపించింది. నన్ను మళ్ళీ అక్కడే ఉద్యోగం చేయమంది. వద్దన్నాను. ఇందు, బంగారం లాంటి ఉద్యోగం ఎందుకు వద్దన్నావు? నేనెందుకు వద్దన్నానో నీకు తెలుసు. మధు కాల్ చేస్తుందంటే. హలో, చెప్పు. నాకొక చిన్న హెల్ప్ చేస్తారా? నాకు వేరే ఆప్షన్ లేకే మీకు కాల్ చేశాను. ఏమైంది? ఎక్కడున్నావు? ఎక్కువ వాయిస్ వినిపిస్తోంది. నేను వాష్రూమ్లో ఉన్నాను. సడన్గా నాకు మంత్లీ ఇష్యూ వచ్చింది. ఇక్కడ లేడీ స్టాఫ్తో మామూలు పరిచయమే తప్ప ఎవరి కాంటాక్ట్ నెంబర్ లేదు. ఇక్కడ ఎవరిని అడగాలో ఏం చేయాలో తెలియట్లేదు. నాకు శానిటరీ ప్యాడ్స్ కావాలి. ఒక 5 minutes. బస్సు బస్సు ఏంటి బాస్ ఇంత హడావుడిగా పరిగెడుతున్నాడు? హలో, ఏమైంది బాస్? అంత అర్జెంటుగా కంగారుగా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? రే, నేను ఒక 10 minutesలో వస్తాను. ఈలోపు
సేల్స్ డిపార్ట్మెంట్ మీటింగ్ని ఒక హాఫ్ అన్ అవర్ పోస్ట్పోన్ చేయి. హలో హలో, ఏంటో ఈ మనిషి అస్సలు అర్థం కాడు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. శానిటరీ ప్యాడ్స్ ఉన్నాయా? బ్రాండ్స్ అవి తెలీదు, ఏది మంచిదైతే అది ఇవ్వండి. ఇదిగోండి. ఎంతైంది? ఇదిగోండి. థ్యాంక్ యూ. హా, 2 minutesలో వచ్చేస్తున్నాను. సరే. లోపల మనుషులున్నారు. నేనే. రూతర్, సార్. హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ ఎవరు? తులసి సార్. ఒకసారి రమ్మను. ఓకే సార్. సార్, లేడీస్ వాష్రూమ్స్ క్లీనింగ్స్ అవి కరెక్ట్గానే ఉంటున్నాయా? ఎస్ సార్, ఎవ్రీడే 3 times క్లీనింగ్ చేపిస్తున్నాం. వెరీ గుడ్. అలాగే లేడీస్ వాష్రూమ్స్లో శానిటరీ ప్యాడ్స్ని కూడా ఏర్పాటు చేయి. ఓకే సార్. ఓకే, యూ మే గో నౌ. ఓకే సార్. పద. గొడవలతో మొదలై తగువులతో బిగువై పెరిగిన పరిచయమే నీదే నాది. తలపులు వేరైనా కలవని తీరైనా బలపడిపోతుందే ఉండే కొద్దీ. లోయలోకి పడిపోతున్నట్టు ఆకాశం పైకి వెళుతున్నట్టు తారలన్నీ తారసపడినట్టు అనిపిస్తుంది నాకు ఏమైనట్టు. నువ్వు నాతోనే ఉన్నట్టు, నా నీడ అయినట్టు, నన్నే చూస్తున్నట్టు ఊహలు. నువ్వు నా ఊపిరైనట్టు, నా లోపలున్నట్టు, ఏదో చెబుతున్నట్టు ఏవో కలలు. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏమన్నారు? ఇవాళ వింతగానూ ఆశ్చర్యంగానూ ఉంది. వింత? మీరు ఆశ్చర్యపోయేంత వింతేం జరిగింది? అవును మరి, మామూలుగా అయితే నువ్వు ఒక్క క్షణం కూడా మాట్లాడకుండా ఉండవు. ఎప్పుడు చూసినా చిన్న గ్యాప్ కూడా ఇవ్వకుండా లొడా లొడా అని మిక్సీలో రాళ్ళేసి తిప్పుతున్నట్టు అవతలోడి పరిస్థితి కూడా పట్టించుకోకుండా మాట్లాడుతూ ఉంటావు. అలాంటిది ఆఫీస్ దగ్గర కార్ ఎక్కిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు. నాకు తెలిసి నీ లైఫ్లో అతిపెద్ద సైలెన్స్ ఇదే అనుకుంటా. నేనేం సైలెంట్గా లేను, చాలా మాట్లాడుతున్నాను. కాకపోతే బయటికి మాట్లాడట్లేదు, మనసులో మాట్లాడుతున్నా. అదే కదా, అవతల మనిషి లేకపోయినా నీలో నువ్వైనా మాట్లాడుకుంటావు తప్ప మాట్లాడకుండా మాత్రం ఉండవు కదా. నేనే అపార్థం చేసుకున్నా. అయితే మనసులోనే మాట్లాడేసుకుంటున్నావు అన్నమాట. థ్యాంక్స్ అండ్ సారీ. థ్యాంక్స్ దేనికి, సారీ దేనికి? నాకు వేరే ఆప్షన్ లేక మీకు కాల్ చేసి నా మంత్లీ విషయం గురించి చెప్పాను. ఆఫీస్లో ఉన్న లేడీ స్టాఫ్ ఎవ్వరూ
నాకు అందుబాటులో లేకపోవడం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఆ టైంకి రియాక్ట్ అయ్యారు, దానికి థ్యాంక్స్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. అరే అందులో ఇబ్బంది ఏముంది? ఇవన్నీ నేచర్లో సహజంగా జరిగే విషయాలు. మా ఇంట్లో మా అమ్మ లేదా చెల్లి లేదా, దీనికంత ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అయినా అన్ని విషయాల్లోనూ చాలా ధైర్యంగా ఉంటావు కదా, ఈ విషయంలో మాత్రం ఇదేదో చెప్పకూడని విషయం అన్నట్టు చెప్పడానికి ఎందుకంత ఇబ్బంది పడ్డావు? ఇంకా ఏ కాలంలో ఉన్నావు? మీరు చెప్పింది కరెక్టే కావచ్చు, కానీ మీకలా చెప్పడానికి నాకెందుకో ఆ క్షణం ఇబ్బందిగా అనిపించింది. నేచర్లో సహజంగా ఎప్పుడూ జరిగే విషయాల గురించి హెస్టేట్ చేయాల్సిన అవసరమేమీ లేదు. అయినా నీకు మంత్లీ డేట్ ఐడియా ఉంటుంది కదా, ఎందుకు ముందు జాగ్రత్తతో ఉండలేకపోయావు? అంటే నార్మల్గా అవ్వాల్సిన డేట్ కాదు, 1 వీక్ ఎర్లీగా అయిపోయాను. నాన్న హాస్పిటల్ పాలవ్వడం, అక్క గురించి టెన్షన్ అండ్ ఇవన్నీ ఆలోచిస్తూ కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉన్నాను కదా, ఆ స్ట్రెస్లో ఇలా అయిపోయినట్టుంది. అందువల్ల అంత జాగ్రత్త పడలేదు. ఓ అలా కూడా ఉంటుందా? నీపై కోపాన్ని ఎందరి ముందైనా ఎదురే లేకుండా తెలిపే నేను. నీపై ఇష్టాన్ని నేరుగా నీకైనా తెలపాలనుకుంటే తడబడుతున్నాను. Yeah.